ప్రభునామంన అందరికీ శుభములు, వందనాతులండి. మరి మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనకు ప్రార్థనలో కానివ్వండి, ఎలా అయినా దేవుడు మనకు ఒక మార్గాన్ని తెలియచేస్తూ ఉంటారు. నీవు ఈ మార్గంగా వెళ్ళుము అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాము. ఖచ్చితంగా అది ఆలోచించగలిగేటువంటి పరిస్థితే, ఆలోచించగలిగేటువంటి మార్గాన్నే దేవుడు చూపిస్తాడండి. ఎందుకనంటే ఆయన నీ ముందు కష్టమైనదే పెడతాడు నిన్ను పరీక్షించడానికి. నీవు అయినప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఆయన ప్రతి ఒక్కటి నిన్ను చూసుకునేవాడిగా ఉంటాడు. మరి నీ ముందున్న ఆయన పెట్టిన మార్గము, ఆయన చెప్పిన పని, అది కష్టమైన, శ్రమైన, బాధ అయినా నీవు ముందుకు వెళ్ళగలిగితే నీవు నీ జీవితంలో ఆయన కార్యాన్ని చూడగలుగుతావండి. మరి ఇశ్రాయేలీలు అరణ్యములో వారి పిల్లలను, పశువులను, మరి వారికి ఉన్నది అంతా మోసుకొని వాళ్ళు ప్రయాణమై వెళ్ళుచుండగా మోషే గారి మాట ప్రకారం వారు ముందుగా కూర్చొని ప్లాన్ చేసుకున్నారా? మేము ఆహారం ఏం తినాలి, ఏం తాగాలి, ఏంటి మా పరిస్థితి అని వారి మధ్యలో ప్లాన్ చేసుకున్నారా? చేసుకోలేదు. ఖచ్చితంగా వారు దేవుని మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళినప్పుడు మరి వారికి ఏమైనా తక్కువైందా? ఏమీ కాలేదు కదా. దేవదూతల ఆహారమును వారు భుజించారు. అలాగుననే బండలో నుండి ఆయన నీరు పుట్టించాడు. మనము ఆయనకు లోబడి, ఆయనను ప్రేమించి, ఆయన పట్ల మనము గౌరవించి, మనము బాధ అయినా, కొన్నిసార్లు చిన్న చిన్న శ్రమలైనా ఓర్చుకొని ఆయన ప్రేమించి మనం ముందుకెళ్ళగలిగితే మనం దానికి రెండంతల ఫలాన్ని మన లైఫ్లో చూడగలం. అదే సనిగి గొనిగి మనము ఆయన మాట్లాడే వారముగా ఉంటే మనము నశించిపోయే వారముగా ఉంటాము. కనుక దేవుడు మనకి ఏమీ తక్కువ చేయడు. మీరు ఆయన మీ ముందు ఏ మార్గాన్ని ఉంచాడో నీవు ఈ మార్గంలో వెళ్ళు, నీవు ఇలా నడువు అని చెప్పి ఆయన మీకు ఏది బోధించాడో దాని యందు సంకోచించకుండా, నిస్సందేహించకుండా దేవుని యందు చూస్తూ మీరు మీ ప్రయాణాన్ని ధైర్యంగా ముందుకు కొనసాగించండి. మీకేమీ తక్కువ కాదు. ప్రతి ఒక్కటి దేవుడు మిమ్మల్ని ఆయన దూతలకు ఆజ్ఞాపించి మిమ్మల్ని తమ రెక్కల మీద ఎత్తి పట్టుకునేటట్లు ప్రతి ఒక్క విషయంలో ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఆయన చేసిన వాగ్దానంలో నెరవేరుస్తాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాము. ఆయన చెప్పిన మాటలో నడుద్దాము. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.